అసలు మాట మార్చుడు మతిమర్పిచ్చుడు కూడా ఒక కళ. అసంటి కళలు ఎవ్వరికి పడితే వాళ్ళకు రావు. కొందరు మహానుభావులకే సాధ్యమవుతుంది. మాట మారితే ఇజ్జతు పోతుంది, జనం నవ్వుకుంటారన్న సోయి కూడా పెట్టుకోరు. అట్లా మాటలు మార్చి మతిమర్పించే మహానుభావుడే మన రేవంత్ సారు. ఎన్ని చూస్తలేమోలా 2 ఏళ్ల సంధి ఓట్లకు ముందొక మాట, కుర్చీ ఎక్కినాక ఇంకో మాట. అంతెందుకు, అగో గా ట్రాఫిక్ క్షణాల మీద సారు కొన్ని ఆనిముత్యాలు చెప్పే కదా. ఈ ఆనిముత్యాలు విన్నాక సారు అపరిచితుడైందా అని అంటురు. పారి మీరు కూడా మనకి ఇండిరట గాని. మన రేవంత్ సారు వారి లేటెస్ట్ ముచ్చట మీరు వినాలి. ట్రాఫిక్ చలాన్లా ఎట్లా వసూలు చేయాలనో ఒక ఉపాయం చెప్పిండు. ఈ నూరి మీరు ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. ఆగనాట ఇట్లా చలాను వాడుతోటే బ్యాంకులకెళ్ళి కట్ అయిపోవాలట పైసలు. సారు కాన్సెప్ట్ కాదట. ఇప్పుడు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ పోదాం. అంటే సారు ఎలక్షన్లకు ముందు ఈ చలాన్ల మీద చెప్పిన ముచ్చట్లు యాద్ చేసుకుందాం. డ్రంక్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలియక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి. చట్టం నీకోటి, పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. అది ముచ్చట. సారు డబల్ యాక్షన్ ఎట్లున్నదోలా. ఇప్పుడు సన్నాసేవలు మీరే డిసైడ్ చేయుర్రి. సారుకు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడేమో పాపం పోరలు తెలుసో తెలియకో తాగుతారు. నోట్లో పైపులు పెట్టి చలాన్లు రాయొచ్చునా, వాళ్ళకాడ పైసలు గుంజొచ్చునా అని శుద్ధపూస ముచ్చట్టు చెప్పిండు. ఇప్పుడేమో ఉర్రంగా వసూలు చేసుడే కావాలి. అసలు ఒక్క రూపాయి కూడా తగ్గించుడునే ఉండదు. డైరెక్ట్ బ్యాంకులకు వెళ్ళి కట్టు కావాలని చెప్పుకొస్తాడు. సరే సారు వారి మాట మార్చే కదా గట్లుంటే అసలు చలాను పడితే బ్యాంకులకు వెళ్ళి ఆటోమేటిక్గా పైసలు కట్టవుడు అసలు కానూన్లో ఉన్నదా? అసలు అది తరికనేనా? చలాను పడితే కోర్టుల కేసులు కూడా ఉంటాయి. అంటే ఇవన్నీ లేకుంటేనే బ్యాంకులకు వెళ్ళి కట్టు కావాలని అంటుండు. సార్కు అసలు ఏమన్నా జ్ఞానం ఉన్నదా అని అంటురు. మీరు ఆటో డెబిట్ సిస్టమ్ ఏదైతే మీరు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధం, మోటార్ వెహికల్ యాక్ట్స్కు విరుద్ధం, రైట్ టు ప్రైవసీ యాక్ట్కు విరుద్ధం. మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్యాంకులను అదేదో రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ బ్యాంక్ అయినట్టుగా వాటిని నేను డైరెక్ట్గా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా, అందులో నుంచి డైరెక్ట్గా డబ్బులు నేను రెజ్యూమ్ చేసుకుంటా, డెబిట్ చేసుకుంటా అని చెప్పనైతే మాట్లాడుతుండో ఇది పూర్తిగా కూడా రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగానికి వ్యతిరేకము, చట్టాలకు వ్యతిరేకము, రైట్ టు ప్రైవసీ యాక్ట్కు వ్యతిరేకము, ఫండమెంటల్ రైట్స్కు కూడా ఇది వ్యతిరేకం. రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కావట్లేదు, మీరు ఎవరితో మాట్లాడతారా? ఉట్టినే నోటికి ఏదొస్తుంది మాట్లాడతారా మీరు? వెన్ యూఆర్ టాకింగ్ డూ యూ థింక్ ఆర్ అట్లీస్ట్ డూ యూ టాక్ టు సంబడి? ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడొద్దు, ఏం పాలసీ ఎట్లా తయారు చేయాలా, ఓ కాన్సిక్వెన్షియల్ థింకింగ్ ఏమైనా ఆలోచిస్తారా లేదా? ఏది పడితే అది వచ్చేసి ఫటఫట మాట్లాడేస్తారా? ఇట్స్ ఎ గవర్నమెంట్, ఇట్స్ ఎ పాలసీ. ఎ పాలసీ ఈజ్ సపోజ్ టు హ్యావ్ ద కాన్స్టిట్యూషనల్ శాంటిటీ. ఎవడిచ్చాడండి అధికారం నీకు? నాకు చెప్పు ముఖ్యమంత్రి గారు. దేశానికి రాజువా నువ్వేమన్నా? క్రౌన్లెస్ కింగ్ అయింది. భారత రాజ్యాంగం ఏం లేదా? ఇష్టం వచ్చినట్టు మంది బ్యాంకులను మొత్తం లోబర్ చేసుకొని డబ్బులు వసూలు చేస్తావు.